నమస్తే అన్న. నమస్తే అమ్మా. నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? పండగ మాది జూబ్లీస్ లో ఒక పండగ వాతావరణం. దీపావళి ఇంకా రావడానికి కొన్ని రోజుల ముందే దీపావళి వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం ఏంది టపాసులు వేసుకోవాల్సిన సమయం వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక బీసీ రిజర్వేషన్ జరుగుతుంటే బీసీ క్యాండిడేట్ కి రావడం అనేది ఎలా అనిపిస్తుంది సార్? అది చాలా ఆనందకరమైన విశేషం. ఎందుకంటే తెలుసా, ఇంతవరకు ఎందరెందరో వేయలేరు, కానీ బీసీలు కూడా అధికారంలోకి వస్తే అన్ని కులాలకు న్యాయం జరుగుతున్న దానికి నమ్మకం, నిదర్శనము ఇప్పుడు జరిగే ప్రస్తుతమైన మార్పే. ఇదే ఒక అద్భుతమైన సన్నివేశం. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందంటారా? 100%. ఎందుకంటే ఆయనకు లోకల్ అన్ని తెలుసు. పోనీ ఆయన రాజకీయాల్లో ఏ పార్టీలు ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ 20 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. అంటే ఏ అధికారం లేకపోయినటువంటి ఆయన సేవా కార్యక్రమాలు అనేవి నిర్వర్తిస్తూ అందరికి సహాయపడుతూ కంటిన్యూ అవుతూ ఉన్నాడు. అలాంటి వాడికి పదవి వస్తే ఇంకా ఎంత సహాయపడవచ్చు, ఇంకా ఎంత మేలు చేయొచ్చు, ఎంతమందికి అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేయవచ్చు. అంటే బీఆర్ఎస్ నుంచి కూడా మాగంటి సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? అది ప్రజల దాని మీద డిపెండ్ బట్టి ఉంటది. దానికి ఆస్కారం లేదు. కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తుంది. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని మీరు అనుకుంటున్నారా? అమ్మా, దానికి నిదర్శనము ఆయన ఇంతకుముందు చేసిన సేవా కార్యక్రమాలే మనకు ఉదాహరణ. సీఎం గారి ప్రోద్బలంతో ఆయన ఇంకా అభివృద్ధి కార్యక్రమాలను జూబ్లీస్లో ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ఎంతో ఆకాంక్షిస్తున్నాం. అదే ఆశతో ఆయన ముందుకు తీసుకెళ్లాలని కూడా యోచిస్తున్నాం. అన్న ఒక యూత్ లీడర్ అయి ఉండే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కూడా మేము విన్నాము. ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్యే క్యాండిడేట్ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గెలిస్తే ఎలాంటి సేవలు అనిపిస్తున్నాయి? దానికి పండగ ఉందమ్మా. ప్రతి ఒక్కరు ఆయన ఎప్పుడు 24 hours ఆన్ డోర్, ఏది ఎమర్జెన్సీ సర్వీస్ లాగా, మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్ అయితే ఎలా ఉంటుందో అలాగే 24 hours ఆడ బోర్డు పెట్టేసి ప్రజలకు అనుకూలంగా ఉంటాడు. దాంట్లో ఎటువంటి కార్యక్రమాలైనా ఎటువంటి అభివృద్ధి అయినా జరగవచ్చు. ఎంఐఎం అభ్యర్థులు కూడా నవీన్ అన్నకే సపోర్ట్ ఇస్తున్నారని కూడా తెలిసింది. అది ఎంతవరకు వాస్తవం? 100% ఆయన ఇంతకుముందే ఆయనకు భారీ మెజారిటీ ఇచ్చారు వాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు ఇంకా సపోర్ట్ ఇవ్వడంలో అందులో అతిశయోక్తం లేదు, అద్భుతమైనది కూడా అందులో. నమస్తే అన్న. నవీన్ యాదవ్ అన్న టికెట్ రావడం ఎలా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుందమ్మా. యువకుడు మంచి ఎడ్యుకేటెడ్ ఆర్కిటెక్ట్, మంచి చెడు అన్ని తెలిసి చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న దగ్గర ఉన్న చూసి ఆయన సంక్షేమ కార్యక్రమాలు కళ్ళతో చూసింది కాబట్టి, అభివృద్ధి కార్యక్రమాలు చూసింది కాబట్టి, ఇలాంటి నవయువ యువకుడు వస్తే ఆయనకు స్పిరిట్ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. నేను ఎంత అభివృద్ధి చేస్తే, ఎంత డెవలప్మెంట్ చేస్తే, ఎంత మంచి పనులు చేస్తే నాకు భవిష్యత్తు ఉంటుంది, నా వెనకాల జనాలు ఉంటారు అని చెప్పి ఇలాంటి యువకుడికి ఇచ్చినందుకు సంతోషపడుతుంది. అంటే ఇప్పుడు ఒక బీసీ లీడర్, అంటే బీసీ నుంచి 42% రిజర్వేషన్ నడుస్తున్న టాపిక్ లో ఇప్పుడు మనకు ఒక బీసీ అతనికి ఇవ్వడం అనేది ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ జరుగుతున్న ఈ టైంలో ఒక బీసీకి ఇచ్చారు అని చెప్పి మేము కూడా పార్టీలను చూస్తలేము. బీసీ నాయకత్వానికి ఇచ్చారు కాబట్టి బీసీ కులస్తులు కూడా వెనుకబడిన తరగతులు, వెనుకబడిన కులస్తులను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎవరో వాళ్ళందరూ మేము మద్దతు ఇస్తాం. అట్లే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా మాగంటి సునీత గారు అయితే నిల్చున్నారు. మరి ఇప్పుడు మాగంటి సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఆ సెంటిమెంట్ ఎవరు చూస్తున్నారండి? సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల వరకు ముందుండి నడిపించేవాడు కావాలి. ఇప్పుడు ఆ రోజు సెంటిమెంట్లు ఉండే, అంటే ఈ సెంటిమెంట్లు అనేది వాళ్ళు చేసిన మంచి పనులు కూడా చూస్తారు. ఏవో ప్రభుత్వం ఉంది అని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం సహకారంతో చేస్తే తన సొంతంగా చేసినదంటే ఏం లేదు. ఎందుకంటే తన సొంతంగా చేసినది రాజకీయాలలో చూస్తే రాజకీయాల్లో కొంతమంది నలిగిపోయారు. అభివృద్ధి బాటలు కాదు పోయింది. వీళ్ళు లోకల్ అయితే కాదు, నాన్ లోకల్. మేము కూడా నియోజకవర్గం ఏం చూస్తున్నాం అంటే ఎప్పుడు చూసినా నాన్ లోకల్ వచ్చినప్పుడల్లా రాజకీయంగా కొంచెం చోటమోట నాయకులు కానీ బస్తీలు కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో మొదటి నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు నాయకత్వాన్ని అందరితోటి ఆడుకుంటున్నారు బయట నుంచి వచ్చేవాళ్ళు. అలా కాకుండా లోకల్ గా ఎవరైనా వస్తే వాళ్ళ గురించి తెలిసి ఉంటుంది, మంచి చెడేందో ప్రతి బస్తీ కాలనీల వైజ్ గా తెలిసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లోకల్ అతనికి ఇచ్చారు కాబట్టి మేము కూడా పార్టీలను చూడకుండా లోకల్ అతన్ని గెలిచిపెట్టుకుంటున్నాం. అందరినీ చూస్తాం, తెలంగాణ కూడా చూద్దాం. ఎందుకంటే సమస్యలు అవగాహన ఉంటాయి, సమస్యలు తెలిసి ఉంటాయి. నాయకత్వం లక్షణాలు, చిన్న నాయకులు, పెద్ద నాయకులు, కాలనీలు బస్తీలలో ఉన్న నాయకుల గురించి కూడా తెలిసి ఉంటాయి. కాబట్టి అందరినీ దగ్గర తీసుకొని కలుపుకొని పోతారనే విధానంతో మేము ఆలోచిస్తాం. అంటే జీహెచ్ఎంసీ ఎన్నికలలో 15 సంవత్సరాల నుంచి గెలవలేదు, కానీ ఈసారైనా కాంగ్రెస్ గెలుస్తాను అనుకుంటున్నారా? అది కూడా కరెక్ట్ పాయింట్ అన్నది. కాంగ్రెస్ పార్టీ అని కాదు మేము ఇప్పుడు లెక్క చూసేది. మాకు బీసీ వర్గానికి టికెట్ ఇచ్చారు కాబట్టి బీసీ నాయకత్వమే కాదు, అన్ని వర్గాల నాయకత్వం వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చారు, అన్ని పార్టీ వాళ్ళు. ఈ వర్గానికి కూడా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. ఎందుకంటే అందరిని కలుపుకోవే గుణం ఉంటుంది బీసీలకు, అందరికి ఉంటది, అన్ని కులస్తులకు ఉంటది. కాబట్టి అందరికి అవకాశం ఇవ్వాలి. అందరికి ఇచ్చినప్పుడు ఒకసారి వీళ్ళకి కూడా ఇస్తే
వీళ్ళ ప్రేమ ఏందో, ప్రేమ అభిమానం అనురాగాలు ఏందో అందరికి తెలుస్తుంది కదా. ఆ అభిమానం ప్రేమ ఉంది కాబట్టి అందరు కూడా పార్టీలు పక్కన పెట్టి బీసీ నాయకత్వానికి టికెట్ వచ్చినందుకు పార్టీలు పక్కన పెట్టి వీళ్ళకి చేద్దామని మేమందరం అనుకుంటున్నాం. కాబట్టి చేయాలి, గెలిపించుకుందాం అనుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది అన్న నవీన్ అన్న టికెట్ రావడం అనేది? నవీన్ అన్నకు టికెట్ రావడం అనేది ఇక్కడ ఒక పండుగ వాతావరణం. అదే సంక్రాంతి వస్తుంది, బోనాల పండుగ వస్తుంది, ఇంకా బతుకమ్మ పండుగ వస్తుంది. ఇలాంటి పండుగలు ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. దేనికనండి ఆయన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అధికారంలో లేనప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ఏంటంటే ఇక్కడ ఇల్లు మునిగిపోయిన నా తర్వాత వర్షాలు వచ్చేసి వాళ్ళకు ఆర్థికంగా డబ్బులు ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళకు బట్టలు ఇవ్వడం కానీ, ఇండ్లు కట్టి కూలిపోయిన ఇండ్లు కట్టియడంలో కానీ, ఎస్టీ మైనార్టీ బిడ్డలు చదువు లేకపోతే వాళ్ళకి చదువులకు డబ్బులు ఇప్పించి చదువులు చదివించి ఎంతో మందిని ఇలా ఉద్యోగస్తుల్లో ఉన్నారు. వాళ్ళు ఎంతో మంది ఉద్యోగస్తులు. అలాంటి మంచి వ్యక్తిని ఇలా మనం కోల్పోతే చాలా నష్టం అని చెప్పేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా మంది అన్ని పార్టీల వాళ్ళు అందరూ ఎట్లా వస్తున్నారు అంటే అరే నవీన్ గెలిస్తే బాగుంటది. ఎందుకంటే స్థానికంగా ఉన్నాడు. ఇక్కడ మనకు సెంటర్ అన్నిటికీ స్థానికుడు ఎప్పుడు పోయినా ఎన్ని సెంటర్ ఎప్పుడు పోయినా ఇల్లు తలుపు తెరుచుకొని ఉంటాయి. ఆయన మనం కాదు ఎప్పటికంటే రోజుకు 100 నుంచి 200 మందికి భోజనాలు ఆయన ఉంటాయి. ఇట్లకెళ్ళి ఉన్న వాళ్ళందరూ అలా తినేసి వెళ్ళిపోతారు. అంటే ఆయన పేదలకు అన్నం పెట్టేవాడే కానీ పేదల కడుపు కొట్టేవాడు కాదు. అందుకొరకు ఈ రోజు రాజకీయాలకు వస్తే ఇంకా 10 మంది కట్టే బదులు ఇంకా 100 మందికి నేను పెడతా అన్న పెట్టాలి. వాళ్ళని అధికారం నుంచి ఇంకా పైకి తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి. ఇంకా ఏంటంటే మహిళలకు పింఛన్లు, తర్వాత ఇంకా పిల్లలకు స్కూల్ పిల్లలు వెనకబడి ఉన్నారు. ఇంకా చాలా మంది మిగతా తరగతి వాళ్ళు కింద ఉన్నారు. వాళ్ళందరినీ పైకి తీసుకురావాలనే సంకల్పం. ఏదో రాజకీయ వాళ్ళకి వచ్చి డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు చేయాలని లేదు. ఆయన సంపాదించిన ఆస్తి మస్తు ఉన్నాయి. ఆ డబ్బే మస్తుంది. ఆయనకు అవసరం లేదు, ఈ డబ్బుతో అవసరం లేదు. ప్రజాసేవ గురించి పనిచేస్తున్నాడు. ఆయన ప్రజలను అభివృద్ధి చేయడానికి సేవ చేస్తున్నాడు. అరే అంతేందుకమ్మా, ఇదే ఆయన పార్టీ ఆఫీస్నే ఒక కళ్యాణ మండపంగా తయారు చేసేసి ఒక 60-70 లక్ష రూపాయలు కావాలి ఒక కళ్యాణ మండపం చేయాలంటే. అలాంటి ఆ పార్టీ ఆఫీసులనే 100 పెళ్లిళ్ళు చేసిండు ఆయన. ఏది మళ్ళీ భోజనాలు ఆయనవే, తర్వాత తాలిబొట్లు ఆయనవే. అట్లా ఎంతో మంది పిల్లలకు వాళ్ళకు పెళ్లిళ్ళు చేసిన ఘనత నవీన్ యాదవ్ గారి వాళ్ళ నాన్నగారికి ఈ పుణ్యం దక్కుతుంది. అంతేకాదు ఎంతో మంది మళ్ళా ఒక బిడ్డ చనిపోతే రాత్రి బర్త్డే ఉంటే ఆ బర్త్డే రోజు వదిలేసి పక్క దూరం దొబ్బేసి అన్నాడు వదిలేసి రాత్రి 12 గంటలకు వచ్చేసి ఆ బిడ్డకు, ఆ పేద బిడ్డకు 5 లక్షల రూపాయలు ఇప్పించిన చరిత్ర నవీన్ యాదవ్ గారిది. అంతేకాదు ఇంకా వేరే ప్రదేశంలో మాకు తెలిసిన వాళ్ళే ఒక మనిషి చనిపోతే ఆ మనిషికి ఓనర్ నిర్లక్ష్యం వల్ల చనిపోతే ఆ మనిషికి 8 లక్షల రూపాయలు ఇప్పించిన ఆ పేద కుటుంబానికి ఆదుకొని 8 లక్షల రూపాయలు ఇప్పించిన చరిత్ర నవీన్ యాదవ్ గారి. ఇలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నవీన్ యాదవ్ గారు ఎక్కడైనా మేడం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ సందుకెళ్ళు ఏ గల్లీకెళ్ళు పేరు పెట్టి ఇప్పుడు ఒక్కసారి నిన్ను చూసిండా నీ పేరు పెట్టి పిలుస్తాడు. లక్ష్మి అంటాడు, రాజు అంటాడు, వెంకటేష్ అంటాడు, నయన్ అంటాడు. అంటే ఒక్కసారి చూసింటే ఆయన మెమరీ పవర్ అంత పాస్ట్ ఉంటది. ఆయన అంత ఆశామాష వ్యక్తి కాదు. చాలా నాలెడ్జ్ పర్సన్, చాలా వ్యక్తిగతం, చాలా మంచి. మీరు ఎప్పుడైనా రండి, వాళ్ళ ఇంటికి రండి. ఆయన ఎవడైనా ఏ లీడర్ కానీ అసలు ఇంట్లో లోపల కూడా రానియరు. ఈడ అట్లా ఉండదు. అన్ని ఓపెన్ టాప్ ఇల్లు చేసుకొని ఉంటాయి. ధనవంతుడా పేదవంతుడా, ఏసీవా బీసీవాడా, ఇది కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అని చూడు. అన్ని పార్టీల వాళ్ళకు లోపల తెచ్చుకుంటాడు. ఏంది సమస్య అని అడుగుతాడు. ఈ పలానా సమస్య వచ్చింది అన్నట్టు ఆ సమస్యను తీర్చి పంపిస్తాడు తప్పితే కాదనే సమస్య ఆయన చరిత్ర లేదు. ఆయన చేయడు అట్లా. అసలు మంచి వ్యక్తి కాబట్టి ఈ రోజు నవీన్ అన్న గెలిపి తీర్చుకోవాలి. 100% నవీన్ అన్న 100% గెలుస్తున్నాడు. ఇక్కడ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడపాలనే ఆశయం, దానికి తోడుగా ఇంకా అప్పులను ఏదో చేసి మటుకు జూబ్లీహిల్స్ అయితే అభివృద్ధిని చేసే మహానుభావుడు నవీన్ యాదవ్ గారు. ఇంకా మీరు ఏదైనా కావాలన్నా కూడా ఇంకా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన చాలా ఇంకా మీరు చెప్పే అవసరం లేదు. మీరు గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు చాలా. ఆయన గురించి ఎన్నో చెప్పింటారు. కానీ కొందరు పడవనోళ్ళు చెప్తారండి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పోసి వండుతాం, అది చెడిపోవాలని చెడిపోవాలి. ఒక ఇసుక చుక్క వేస్తే మొత్తం చెడిపోతుంది. అట్లా 100 మందిలో 10 మంది చెప్పొచ్చు. వ్యతిరేకంగా చెప్పరని కాదు, అందరూ ఒకే చెప్పారంటే చెప్పరు. ఆ 100 మందిలో 10 మంది అని వ్యతిరేకంగా చెప్పేస్తారు. ఆ దాన్ని తీసుకొని మన బేసిక్ తీసుకొని అరే నవీన్ ఇట్లా ఈయన ఇట్లా ఎవరికి అన్యాయం చేసింది చెప్పు. ఎవరన్నా కొట్టిండా, ఎవరన్నా తిట్టిండా, వాళ్ళ ఆయన కానీ ఇంకా మంది కేసులు ఆయన మీద చేసుకుని ఇంకా పేదవాడిని రక్షించిండు ఆయన. పేదవాడి కుటుంబాలను కాపాడుకుని ఆయన పేదవాడిని రక్షించిండు ఆయన. అలాంటి వ్యక్తి ఆయన. ఎవరిని చేయెత్తి కొట్టడం కానీ మాట్లాడడం కానీ ఏ పక్కడ లేదు, ఏ తాడికలో లేదు ఇంతవరకు ఆయన. అలాంటి మంచి మనిషి.
వాళ్ళ కుటుంబం అలాంటిది, వాళ్ళ కుటుంబం అలాంటిది. సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ కొడుకు వెంకట్ యాదవ్ ఎంతో మందికి ఇల్లు ఇప్పించాడండి, ఎంతో మందికి సినిమా ఇండస్ట్రీలో అలా కొడుకుంటాడు వెంకట్ యాదవ్ గారు. ఎంతో మంది పేదవారికి ఇల్లు ఇప్పించిన చరిత్ర నవీన్ వెంకట్ యాదవ్ గారికి ఉంది. అసలు నేపథ్యం గల కుటుంబం ఇది. అలాంటి పేదవాడు ఆయన కష్టం నుంచి వచ్చిండండి, కష్టపడుతూ పైకి వచ్చిండు కాబట్టి పేదవాడిని కష్టం పేదవాడికి తెలుస్తుంది, ధనవంతుడికి తెలియదు, ధనవంతుడికి ధనమే తెలుస్తుంది కానీ కష్టం తెలియదు. అలాంటి పేదవాడు కాబట్టి పేద నుంచి పెట్టి ఆయన ఈ విధంగా ఈ స్థాయిలో ఉన్నాడు. అందుకొరకు ఈసారి నవీన్ అన్న గెలుస్తున్నాడు. ఈ డబ్ల్యూసీ అభివృద్ధి పథకంలో చేయబోతున్నాడు.